హాయ్ గైస్. హౌస్‌లో జరిగే సంఘటనలకి 2, 3 ప్రోమోలు గూడా రిలీజ్ జేసిండు. అసలు హౌస్‌లో ఏం జరుగుతుంది? మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరయ్యిర్రు? ఆ సీక్రెట్ రూమ్‌కి ఎవరెళ్తున్నారు? ఆల్రెడీ మీరు వీడియోలు జూసే ఉంటారు. అంటే రివ్యూస్ చూసే ఉంటారు. ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి వీకెండ్‌లో ఏం జరగబోతుంది? స్టేజ్ పైన డాన్స్‌లు ఎవరు చేసిర్రు? తర్వాత సాంగ్స్ ఎవరు పాడిర్రు? అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఎవరవుతున్నారు? ఎవరికి నాగార్జున సార్ వార్నింగ్ ఇచ్చిండు? దాని తర్వాత హౌస్‌లో జరిగే పరిణామాలకు చెక్ పెట్టిర్రా లేదా దొంగతనాలకి హౌస్‌మేట్స్? నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ ఎవరయ్యారు? దివ్య నిఖిత ఎవరికి ఇన్‌పుట్స్ ఇచ్చింది? అసలు ఎవరిని ఏ పొజిషన్ నిలబెట్టింది? అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినటువంటి దివ్య నిఖిత గారు ఎవరిని ఏ పొజిషన్ నిలబెట్టింది? కెప్టెన్ ఎవరయ్యిర్రు? కెప్టెన్ అయిన విధానం కరెక్టా? కాదా? సంచాలకుల్ని సెలెక్ట్ చేసిన ప్రాసెస్ కరెక్టా? కాదా? బిగ్ బాస్ ఎవరికి పాజిటివ్‌గా ఉన్నాడు? ఈ అన్నిటి విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి. ఇయన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి ఛానెల్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానెల్ కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మార్నింగ్ నుండి మనకు కుకింగ్ వండేవాళ్ళు వండుతున్నారు. ఆడేవాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడ సంజన గారి దొంగతనాలనేది శృతి మించిపోయిందండి. దొంగతనము ఒకసారి కోడిగుడ్డు దొంగతనం చేసినామని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా వచ్చిన వాళ్ళు ఆ నలుగురు కలిసి మీరు హైలైట్ అయ్యిర్రు. కోడిగుడ్డు దొంగతనం బాగుంది అని చెప్పినందుకు ప్రతిసారి దొంగతనం చేసుకుంటా పోతే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగుంటుంది. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. సంజన ఫ్యాన్స్ నాకు డిస్‌లైక్‌లు కొట్టినా పర్లేదు. సంజన గారు చేసేది 100% రాంగ్. రాంగ్ ట్రాక్‌లోకెళ్తుంది. రాంగ్ ప్రాసెస్‌లో. ఇట్లా ఎళ్తే టాప్ 5కెళ్ళడం కష్టం ఆమె. ఏదో కప్పు కొడతది, టాప్ 5లో ఉంటదనే ఆశలు గూడా పెట్టుకోబాకండి. ఎందుకంటే ఆమె శృతి మించిపోతుంది. ఆమె దొంగతనాలనేది శృతి మించిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఈ విధంగా జరిగితే కరెక్ట్ కాదది. ఎందుకంటే మనం చూసే వాళ్ళము రియల్ ఫేస్ జూడాలి. అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు హౌస్‌లో ఎలా ఉంటారు? వీళ్ళ పద్ధతేందండి? వీళ్ళ నడవడిక చూసి బయట నలుగురు మెచ్చుకునేలా ఉండాలి తప్ప, ఈ దొంగతనాలను ఎంకరేజ్ చేసుడేందో నాకర్థం కావట్లేదు. దొంగతనాలు ఈమె గ్రూప్ మెయింటైన్ చేసుకుంటా దొంగతనాలు ఇప్పుడు ఒకటి చేసేది పోయి మళ్ళా దాంట్లో గ్రూపులు దొంగతనానికి కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంది. ఆ! ఫస్ట్ వచ్చేసి ఫ్లోరా గారిని ఈ దొంగ గ్రూప్‌లో ఈమె జాయిన్ చేసుకుంది. దాని తర్వాత ఇప్పుడు నిన్న స్పీడ్ బ్యాక్ వల్ల అమ్మో! సంజయ్ రంగా దొంగతనం చేయడం వల్ల ఏదో పాజిటివ్ జరుగుతుందని చెప్పేసి శ్రీజ, ప్రియ, ఇమాన్యుయల్ ఈ దొంగల బ్యాచ్‌లు జేరి దొంగతనాలు జేయడం ఏందది? ఎంత చిల్లర పంచాయతీలాగుంది. దొంగతనం అనేది ఎంత చిల్లరగుంది. ఆమె కాఫీ దాచిపెట్టిందని జెప్పేసి తనుజను, రీతు చౌదరి ఇద్దరు కలిసి ఆమె లిప్‌టిక్‌ను ఐలైనర్ ఇద్దరు 2 కొట్టేసి షూస్‌లల్లా ఈడదాకా దొరుకుతదని జెప్పేసి కెప్టెన్ రూములల్ల బట్టలల్ల దాయడం ఇలాంటివి చేసిర్రు. అంటే ఈమెకు ట్రీట్‌మెంట్ ఇద్దామని చిన్నగా చేసిర్రు. అది ఆమె అల్లరి చేయలేదు. అది అడగలేదు. మార్నింగ్ లేసిన కాంచెల్లి అది జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివ్య నిఖిత. దివ్య నిఖిత గారు మనకేంది బిగ్ బాస్ ఏం చెప్పిండు, మీరు అందరిని అంటే ఏ పొజిషన్‌లో నిలబెడతారు. మొత్తం 13 పొజిషన్స్ ఇచ్చిండు. ఆ 13 పొజిషన్‌లలో ఏ పొజిషన్‌లో నిలబెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చుకుంటా పోయింది. ఫస్ట్ వచ్చి బర్నీ గారికి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ వచ్చేసి ఇమ్మానుయేల్‌కి ఇచ్చింది. బర్నీ గారికి ఫస్ట్ పొజిషన్ ఎందుకు ఇచ్చిందంటే, బర్నీ గారు మీరు అంత పాజిటివ్‌గానే ఉన్నారు. మీరు పాజిటివ్ నోట్‌లోనే ఎళ్తున్నారు. ఎవరికి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. అన్నీ మీరు కొంచెం ఓపెన్ అవుతే బావుంటదని జెప్పేసి నేను అనుకున్నా. మీకు ఫస్ట్ పొజిషన్ మీకు కేపబిలిటీ ఉందని జెప్పేసి ఫస్ట్ పొజిషన్‌లో పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్. ఎంటర్‌టైన్‌మెంట్‌గా మీరు బాగా ఇస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ గివ్ అప్ చేయకండి అని చెప్పేసి ఇమాన్యుయల్‌ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్‌కొచ్చేసి మన దొంగని పెట్టగలిగింది. దొంగ ఎవరో తెలుసు కదా! సంజన గారు. ఆ దొంగని తీసుకొచ్చి థర్డ్ ప్లేస్‌లో పెట్టడం అనేది కరెక్ట్ కాదని నాకనిపించింది. దొంగ థర్డ్ ప్లేస్ కూడా అర్హత లేదు. అసలు ఆ దొంగకి థర్డ్ ప్లేస్ కూడా సెవెంత్ ప్లేస్‌లో ఇయ్యాలే. ఆ దొంగకి థర్డ్ ప్లేస్ కూడా అర్హత లేదు. ఎందుకంటే దొంగతనంతోని ఏం కంటెంట్ సరే ఒక్కసారి కంటెంట్ వచ్చిందని చెప్పి పదే ఏం కంటెంట్ చిల్లర కంటెంట్ లాక్కుందది. అది చిల్లర పంచాయతీ లాగానే ఉంది. కంటెంట్ కోసం చేసినట్లేదు. అది వాంటెడ్‌గా తెలియకుండా జరిగింది వేరు. వాంటెడ్‌గా చెయ్యాలే, ఇది కంటెంట్ వత్తది అని చెప్పి చేసే విధానంలో అసలు చూడడానికే విరక్తిగా ఉంది. ఆ విధంగా ఈమె ఏం చేసింది, మీరు బానే ఉన్నారు, మంచి పొజిషన్‌లో ఉన్నారు. కొంచెం కాకపోతే ఇలాంటి చిల్లర పంచాయతీలు చేసుకోకుండా చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె థర్డ్ పొజిషన్‌లో పెట్టింది. ఇక ఫోర్త్ పొజిషన్‌కొచ్చేసరికి డిమాండ్ పవన్ పెట్టింది. డిమాండ్ పవన్ ఫోర్త్ పొజిషన్‌కి అర్హత ఉందా అంటే, డిమాండ్ పవన్‌కి ఫోర్త్ పొజిషన్ కూడా అర్హత లేనట్టే. ఎందుకంటే ఆమె ఏ కాలిక్యులేషన్‌తో పెట్టిందంటే అందరు కామనర్స్ అందరిని లాస్ట్ పొజిషన్‌లో పెట్టినప్పుడు ఈ డిమాండ్ పవన్ కెప్టెన్ అయిండు గదా! ఇతన్ని ఈడ పెట్టకపోతే అంతా వార్ వన్ సైడ్ లాగా పోతది అనే కాలిక్యులేషన్ తప్పుతది అనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చి పెట్టింది. ఆమె ఉద్దేశ్యం ఏందంటే ఈయన ఎలా ఆడతాడు? ఎట్లా ముందుకెళ్తాడు అనే ఉద్దేశ్యంతో పెట్టిందో, లేకపోతే ఈయన ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా ఉన్నాడు కాబట్టి మార్చుకొని గూడా గేమ్ పైన ఫోకస్ పెట్టి ఆడడానికి అని ఇచ్చిందో తెలీదు గానీ మొత్తానికైతే ఫోర్త్ పొజిషన్‌లో పెట్టింది. ఫిఫ్త్ పొజిషన్‌కొచ్చేసి తనుజ గారిని పెట్టింది. తనుజ గారిలో అలక ఎక్కువుంది. అలుగుతున్నావు, తుడుస్తున్నావు, ఏడుస్తున్నావు. బాగా నీ ఏడుపే కనపడుతుంది. వారంలో నిన్ను చూసినట్లయితే 3, 4 సార్లుగా ఎక్కువ ఏడుస్తున్నావు. వారానికి రోజుకొక్కసారైనా ఖచ్చితంగా ఏడుస్తున్నావు. ఆ ఏడుపనేది తగ్గించుకో. నువ్వు కొంచెం నీ పొజిషన్ కరెక్ట్‌గానే ఉంది. బాగానే ఆడుతున్నావు గేమ్ అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారిని. సుమన్ శెట్టి గారికి
మీరు కొంచెం ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు. గేమ్ గూడా బాగానే ఆడుతున్నారు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే బావుంటది సార్ మీరు అని మీరు ఫిఫ్త్, సిక్స్త్ ప్లేస్‌కి అర్హత ఉందని చెప్పి సిక్స్త్ ప్లేస్‌లో, సెవెంత్ ప్లేస్‌లోకొచ్చి రీతు చౌదరిని సెవెంత్ ప్లేస్‌లో పెట్టి మీరు ఇక ఒక వార్ వన్ సైడ్ లాగానే మీకు ఎవరైనా ఫ్రెండ్ అనుకో వాళ్ళకి ఫేర్‌వెల్‌గా ఉండేటట్టుగా అంటే వాళ్ళకి పాజిటివ్‌గా ఉండేటట్టుగా వాళ్ళ కోసమే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది హౌస్‌లో. ఇది కొంచెం తగ్గించుకుంటే బావుంటది. ఇది కరెక్ట్ కాదు. చూసే ఆడియన్స్ కోణంలో నుంచి చూస్తే మంచిగా ఉండట్లేదు అని చెప్పేసి ఈమె ఒక సెవెంత్ ప్లేస్‌లో పెట్టింది. దాని తర్వాత ఎయిత్ ప్లేస్ వచ్చేసి ప్రియ. ప్రియ మీరు మాట్లాడుతున్నారు గానీ పాయింట్ మాట్లాడినా గూడా కొంచెం ఏందంటే ప్రాపర్‌లీగా డిపెండ్ చేసుకోవట్లేదు. మీరు మాట్లాడే ఏది కొట్టినట్టుగా ఉంటుంది. మీరు మాట్లాడే మాట కొట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇది తగ్గించుకుంటే బావుంటదని చెప్పేసి నీలో ఇది నెగెటివ్ ఉందని చెప్పేసి ఇది పెట్టడం జరిగింది. తర్వాతొచ్చేసి నైన్త్ ప్లేస్‌కొచ్చేసి మన ఎవరిని 'హరీష్' గారిని పెట్టడం జరిగింది. 'హరీష్' గారికొచ్చేసి ఏమన్నది మీరు ఏంటి అందరిని స్టేట్ ఫార్వర్డ్ అంటారు. మీరు గూడా ఎక్కడో ఒక దగ్గర తగ్గుతున్నారు. కొన్ని విషయాలలో మీరు గూడా స్టేట్‌గా ఉండట్లేదు. మీరు తిప్పి తిప్పి ఏదో మాట్లాడుతున్నారు. చెప్పిందే చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాంటిది కొంచెం తగ్గించుకుంటే మంచిగుంటది సార్. మీరు మీ ఆట తీరు బయట చూసినా మీరు బాగా ఆడతారు. మీరు స్ట్రాంగున్నారు. మీలో ఇది గాదు. జీలుంది ఇంకా మీరు ఇంకా ఆడే తెలివితేటలున్నాయి. మీరు ఇది కాదని చెప్పేసి ఆయనకి కూడా ఇయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన ఎవరిని శ్రీజను. శ్రీజనొచ్చేసి 10థ్ ప్లేస్. శ్రీజ 10థ్ ప్లేస్‌కి అర్హత కాదు. శ్రీజ వచ్చేసి ఫిఫ్తో, సిక్స్త్ ప్లేస్‌లో ఖచ్చితంగా ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే శ్రీజ మంచి ప్లేయరే. కాకపోతే ఈ అమ్మాయి ఏందంటే ముక్కుసూటిగా చెప్పకుండా తిప్పి తిప్పి చెప్తది. అదొక్కటే లాగదీత్తది. అంటే సాగదీసి చెప్తదంట. అదొక్కటే మైనస్. ఆ పిల్లల నోరొక్కటే మైనస్ తప్ప మిగతా గేము ఆ పిల్ల చూస్తే బక్కపలసగా ఉంది గానీ, రీతు చౌదరితోని పోరాడిన విధానం చూస్తే షాక్ అయిపోయినా అసలుకు. ఆ పిల్లలో అన్ని కేపబిలిటీ ఉన్నాయి. ఆటకు బిగ్ బాస్‌కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి గానీ, ఒక నోరొక్కటి తగ్గించుకుంటే బాగుండు నాకనిపించింది. ఆమె గూడా అదే చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఇక 10థ్ అయిపోయింది. 11థ్ పొజిషన్ వచ్చేసి మన ఎవరిని పులిహోర రాజాని పెట్టింది. పులిహోర రాజాకు 11థ్ కాదు 13 ఇచ్చిన తప్పులేదు. ఎందుకంటే పులిహోర రాజా కంటెంట్‌కి లేదు. ఓన్లీ అమ్మాయిలతోని పులిహోర కలిపినట్టుగానే మీరెక్కడన్నా ఎవరు కళ్యాణ్ ఎక్కడన్నా ఆట ఆడినట్టుగా చూపించండి. కళ్యాణ్ అసలు మాట తీరే కాదు. కళ్యాణ్ మగ అబ్బాయిలతోటి కలిసి ఎక్కడన్నా మజాకులు చేసుకుంటా గాని, ఆట ఆడుకుంటా కలిసి కుసున్నోడు పలానా చోట పలానా తీరుగా ఉన్నాడు కళ్యాణ్ అని చెప్పండి. ఎక్కడ చూసినా పులిహోర. ముట్టుకోవద్దంటే జుట్టు ముట్టుకుంటాడు. నిన్న రాత్రి ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి పేరేం పేరు? రీతు చౌదరి. రీతు చౌదరి గూడా నా జుట్టు పట్టుకోకు నాదసలు నా దగ్గర రాకు అని గూడా అన్నది. అసలెందుకు వెళ్తాడో తెలీదు. అసలు ఆడ అవసరం లేకపోయినా గూడా దూరుతాడు. ఆ దూరి వాళ్ళ చేతిలో ఎయడము, పిసకడము, ఈ తరమడం ఏందో అర్థం కావట్లేదు. ఎక్కడ చూడు ఓదార్పు యాత్రలాగా ఏదో ఓదార్పు యాత్రకొచ్చిండా? దేనికొచ్చిండు? ఈ పులిహోర కంటెంట్ ఎందుకు? అసలు ఆయన సోల్జర్‌గా వచ్చి ఆయనలో ఏమనుందని జెప్పిండు? నాకు ఎంటర్‌టైన్‌మెంట్ కోణం ఉంది. ఆ కోణంలో నేను ఎళ్ళాలనుకుంటున్నా. నేను ఒక సోల్జరే గాదు. ఇట్లా గూడా నిరూపించుకోవాలనుకుంటున్నా. నాది నేను ఏందో అని చూపించుకోవాలనుకుంటున్నా అన్నాడు. వచ్చి ఏం చూపించుకుంటుండు? పులిహోర రాజా అనిపించుకున్నాడు. అందరు బయట అంతా పులిహోర రాజా అని పేరు పెట్టడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అతన్ని అర్థం చేసుకుంటే బాగుండు. కానీ అర్థం చేసుకోకుండా నువ్వు చెప్పినప్పుడు దాన్ని నీ కనుసైగలు బాగాలేవు. నీ కనుసైగల్లో నువ్వు అంతా తీసేసినట్టుగుంటది. నీ కనుసైగలు మార్చుకుని నీ రూట్ మార్చుకో. నీ రూట్ ఇట్లా ఉంటే కరెక్ట్ కాదని చెప్తే, నా కనుసైగలు బాగాలేదా? అది ఎకిలే నవ్వడం ఎందుకు? చెప్పినప్పుడు ఫీడ్‌బ్యాక్ వస్తుంది. బయట నుంచెల్లి ఆ అమ్మాయి చెప్పేదంతా బయట నుంచెల్లి ఆలోచించే విధానం కోల్పోతున్నాడు. మళ్ళా ఇది చెప్పినాక గూడా పోయి మళ్ళీ కొద్దిసేపు ఆలోచించుకొని మళ్ళా పోయి పులిహోర కలపడానికి రెడీ అవుతున్నాడు తప్ప, ఆ అబ్బాయిలో మార్పు రాట్లే. ఇట్లా ఉంటే టాప్ అయ్యి కాదు కదా! ఈ 2, 3 వారాలనే ఎలిమినేషన్ అయ్యే అవకాశాలయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక రామ్ రాథోడ్‌కైతే 13థ్ ప్లేస్ అయితే కాదులే గానీ, సెవెంత్ దాకా అయితే రావచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి ఓపెన్ అవ్వట్లేడు. ఆ అబ్బాయి ఏదైనా మాట చెప్తే ఆ మాట మీద స్టాండ్ అవ్వట్లేదు. అది మైనస్ ఆ పిల్లగాడిలో గాని మిగతాదంతా బానే ఉన్నాడు. పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడతాడేమో చూడాలి. ఎందుకంటే మొన్న ఫస్ట్ గేమ్ అయితే సూపర్ ఇచ్చి పడేసిండు. అబ్బాయిలో అన్నీ ఉన్నాయి గానీ, ఒక మాట అనేది ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, గట్టిగా నిలబడాలి మాట మీద అదొకటి మైనస్ అనిపించింది అని చెప్పింది ఆ అమ్మాయి గూడా. ఈ విధంగా చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చేసిండు నెక్స్ట్ ఇప్పుడు టాప్ 5గా అంటే టాప్ 7గా పెట్టిన వాళ్ళు కంటెండర్‌లు అయితారని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ అల్ల ఎవరు డిసైడ్ చేయాలే? ఆ డిసై ఏది ఎవరు అంటే అలాని 7 మెంబర్స్ కంటెండర్‌లు అయితారు. ఆ 7లలో 5 మెంబర్సే కంటెండర్ అయ్యే అవకాశాలుంటాయి. అంటే 7 మెంబర్స్‌లో తీసుకోవచ్చు. అందులో 5 మెంబర్స్ ఉండాలి. ఆ 5 మెంబర్స్‌లో మీరు కూడా ఉండొచ్చు దివ్య నిఖిత గారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచించుకుంది. నాకు పోటీగా రీతైతే అయితే బాగా టఫ్ పోటీ ఇస్తది వద్దనుకుందేమో తెలీదు. ఆ రీతిని పక్కకు పెట్టేసింది. దాని తర్వాతొచ్చేసి ఇక నెక్స్ట్ వన్ బై వన్ అన్నట్టు. ఇప్పుడు రీతు తర్వాత డిమాండ్ పవన్ ఆల్రెడీ నీ కెప్టెన్ చూసినా కదరా! నేను వద్దు నువ్వు ఇప్పుడే చూసినా కదా! మళ్ళీ కొత్తగా ఏం చూస్తావు? కొత్తగా ఏముంటది నీలో అని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ పవన్ పక్కకు పెట్టేసింది. ఆ డిమాండ్ పవన్ ప్లేస్‌లోకి ఈ అమ్మాయి ఎళ్ళింది. రీతు చౌదరిని పక్కకు తెప్పిస్తే మిగతా ఐదుగురొచ్చిర్రు. ఐదుగురు ఎవరంటే భరణి గారు, ఇమానుయేల్ గారు, తనుజ గారు, తర్వాత ఈ అమ్మాయి దివ్య, నెక్స్ట్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారు. ఇలా గేమ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ గేమ్ పెట్టిన డిజైన్ చూసిన తర్వాత నాకు అర్థమైందండి ఏందంటే బాల్ పట్టు ఏమంటారు బాలు అంటకుండా చూసుకోవడం అన్నట్టు. జాకెట్ ఏసుకుంటారు. బాల్ ఇసిరేస్తారు. ఇసిరేస్తే ఆ బాలు జాకెట్‌కి అంటుకోవడం చూసుకునే గేమ్ అన్నట్టు. ఈ గేమ్‌లో ఏంటంటే బిగ్ బాస్‌కి తెలుసు.
ఇక్కడ ఎవరికి ఎవరు ఆపోజిట్ ఉంటారు, ఎవరికి పాజిటివ్‌గా ఉంటారని తెలుసు. అక్కడ ఏసే వాళ్ళంతా ఇమ్మాన్యుయల్‌కి దోస్తులు. ఇమ్మాన్యుయల్ అందరితోని ఈక్వల్‌గా ఉంటాడు కాబట్టి ఇమ్మాన్యుయల్‌ని కెప్టెన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ గేమ్ పెట్టినట్టుగా అనిపించింది. ఇమ్మాన్యుయలే కెప్టెన్ అయ్యిండు. ఈ గేమ్‌లో 1 బై 1 ఫస్ట్ దివ్య నిఖిత, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత తనుజ, తర్వాత వాళ్ళ భరణి గారు ఇద్దరు కొట్టుకుంటారు. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ ఆవిడ ఏమైంది మళ్ళా లాస్ట్ ఏది సుమన్ శెట్టి అయిన తర్వాత జాకెట్‌కున్న బాల్స్ పీకి ఇంకోళ్ళకేసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ రూల్స్ మార్చిండు. ఆ విధంగా గేమ్ అయింది. ఆ గేమ్‌లో ఎవరు మన ఇమ్మాన్యుయల్ విన్ అవ్వడం జరుగుతది. ఇమ్మాన్యుయల్ థర్డ్ వీక్ కెప్టెన్‌గా అయ్యిండు. ఇది ప్రాసెస్. దీనికంటే ముందుగాల ఒకటి జరిగింది. హౌస్‌లో ఏందంటే మన తనుజ అంటున్నా సారీ సంజన గారు ఈ అమ్మాయి దివ్య నిఖిత బట్టలన్నీ ఎర్లీ మార్నింగే దాసింది. మొత్తం ఆమె ఎన్ని తెచ్చుకుందో వీకెండ్ ఎపిసోడ్ కోసం తెచ్చుకున్నటువంటి సూట్స్ అంటే డ్రెస్సింగ్స్ అంతా అవన్నీ తీసి బీన్ బ్యాగ్‌లో దాసిర్రు. అది దాయడానికి ఎవరెవరు? శ్రీజ, ప్రియ తర్వాత ఎవరు రీతు లేదు. ప్రియాను, ఇమాన్యుయల్, రామ్ రాథోడ్ లేడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరున్నారు? మొత్తం ఐదుగురున్నారు. ఐదుగురు అలా ఇన్వాల్వ్ అయ్యి ఏంటి దాయడానికి వచ్చిర్రు. ఆమెకేదో పాజిటివ్ నోట్ వచ్చింది. బయట నుంచి పాజిటివ్ వచ్చింది. మేము కూడా దాస్తే పాజిటివ్ వస్తదని చెప్పేసి ఈ దొంగతనాల బ్యాచ్ ఏందో అర్థం కాలేదు. దొంగతనాలు అందరిని దొంగలాగా తయారు చేపిచ్చి, ఒక దొంగల మూట తయారు చేపిచ్చి దాయడం అనేది జరిగింది. అది దాయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీకేమనిపించింది అన్నది కూడా రాయండి. ఏంది ఆ బీన్ బ్యాగ్ చూసిండు. ఎవరు చూసిర్రు? కళ్యాణ్ చూసేసి ఏంది బీన్ బ్యాగ్ నుంచి అన్ని బయటికెళ్తారని చూసేసిన తర్వాత బీన్ బ్యాగ్ ఓపెన్ చేస్తే మొత్తం బట్టలన్నీ చిట్టబత్తం మొత్తం వాళ్ళ బయటికెళ్ళింది. నేను చేయలే. ఎప్పుడు చేసినా కూడా స్టేట్‌గా ఒప్పుకోవడం అని తెలీదు. ఆ విధంగా చేసింది. దాని తర్వాత ఇంకోటేంటిది బాత్రూమ్‌లో ఈమె స్నానం చేయడానికని పెట్టుకున్న బట్టల కాడ ఆడ గొడవ చేద్దాం అనుకుంది ఆ అమ్మాయితోటి. ఆడ గొడవ పప్పులు ఉడకలేదని చెప్పేసి దివ్య నిఖిత చెప్పేసింది. ఏది మన లైన్‌లో ఏది నంబర్ పొజిషన్ ఇచ్చేటప్పుడే మీరు బాత్రూమ్‌లో ఈ గొడవ మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గొడవ పెట్టాలని ట్రై చేస్తుంటారు. ఆ గొడవ నేను పసిగట్టిన మీరు అది తగ్గించుకుంటే మంచిగుంటదని చెప్పేసి చెప్పింది. ఎక్కడ పెట్టినా నేను పెట్టలేదు అది ఇది అని చెప్పేసి అనడం జరిగింది. ఆ విధంగా చేసుకుంటూ పోతే చూసే ఆడియన్స్ కనెక్ట్ అయ్యారని చెప్పేసి మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు చూస్తారు? ఎవరు ఇంట్రెస్ట్‌గా చూస్తారు చెప్పండి? ఈ తనుజ గారి తనుజ సంజన గారు చేసేది ఆ దొంగతనం అనేది తగ్గించుకుంటే బాగుంటది. అన్నీ బాగుంది ఆమెలో. దొంగతనం కోణం ఒకటి తగ్గించుకుంటే బాగుండేమో. ఎందుకంటే ఆమె ఆల్రెడీ తమిళ బిగ్ బాస్‌లో ఆడి వచ్చింది కాబట్టి ఆమె ఆట తీరు తెలుసు కాబట్టి ఎలా ఆడాలనో తెలుసుకుంది. ఫస్ట్ ముందుకెళ్ళింది. 2 వారాలు సర్వే అయిందంటే గేమ్ నచ్చింది బయటికొచ్చేసిందనుకుందాం. దాని తర్వాత మళ్ళీ అదే కొనసాగితే మాత్రం గలీజ్‌గుంటది. చూడడానికి కూడా ఇబ్బెట్టిగుంటది. జనాలు కూడా ఓట్లేయరు. ఆమె ఎలిమినేషన్ అయ్యే అవకాశాలుంటాయి. ఇక నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరిగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఏందంటే బ్లూ టీమ్‌కి ఎమోషనల్ టాస్క్ ఇచ్చేసిర్రు. ఈ బ్లాక్ టీమ్‌కొచ్చేసి ఏంటిది సేవ్ చేసే టాస్క్ ఇచ్చిర్రు. ఆ సేవ్ చేయడం కూడా రీతు చేదని సేవ్ చేద్దామని బిగ్ బాస్ ప్లాన్ ఏసుకున్నాడు. అక్కడ ఎవరు శ్రీజ తిప్పి కొట్టింది. అక్కడ శ్రీజ తిప్పి కొట్టడం వల్ల ఇక్కడ ఫ్లోరా గారు సేవ్ అయ్యారు. ఈ వీక్. ఫ్లోరా గారు సేవ్ అయినాక ఇక నామినేషన్‌లో ఉన్నది ఎవరు? హరీష్ గారు, రామ్ రాథోడు, తర్వాత కళ్యాణు, ప్రియ, రీతు. వీళ్ళు ఐదుగురు ఉన్నారు కదా! ఈ ఐదుగురులో ఎవరు వీక్ ఉన్నారు? ఇప్పుడు చూసినట్లయితే రీతు చేదర్ తక్కువనే పడుతున్నాయి, కళ్యాణ్ తక్కువనే పడుతున్నాయి, ప్రియకి తక్కువనే పడుతున్నాయి, హరీష్ తక్కువనే పడుతున్నాయి. ఇక మొత్తానికి తక్కువ ఉంది ఎవరికని చూసినట్లయితే కళ్యాణ్‌కి, ప్రియకి, ప్రీతికి. ఈ ముగ్గురు తక్కువ పడుతున్నాయి. ఇప్పుడు తక్కువ పడితే ఇక్కడ సేవ్ చేయాలనే ప్రాసెస్‌లో ఆ ఫ్లోరాగా సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఎవరు? రీతు కూడా అంతో ఇంతో తన ఓట్లు కూడా పడుతున్నట్టు రీతుకి పడుతున్నాయి. డేమన్ పవన్ ఓట్లు కూడా రీతుకి పడుతున్నాయి. రీతు సేవ్ అయిపోతది. ఇక కళ్యాణును, ప్రియ ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆ డేంజర్ జోన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వీకెండ్‌లోకొస్తారు. నెక్స్ట్ వచ్చేసి రాత్రి అంటే ఈ రోజు రాత్రి మనకు జరగబోయేది మిడ్ వీక్ ఎలిమినేషన్. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో రెడ్ వచ్చింది కదా! రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళకి టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్. ఇప్పుడు హౌస్‌లో ఎవరిని మీరు ఎలిమినేషన్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఆలోచించుకొని ఇక్కడ మొత్తం అందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఎవరు? ఇక్కడ మాస్క్ మ్యాన్ అయినటువంటి హరీష్ గారు తన వైపు తిప్పుకోవడం జరిగింది. ఏంది దొంగతనం చేస్తుంది ఈమె అంటే ఆయనకి భర్తలే కాబట్టి మన సంజన గారికి, హరీష్ గారికి భర్తలే కాబట్టి ఇక అన్నాడన్నట్టు. ఇక్కడ భరణి ఎక్కడ స్టాండ్ తీసుకోడు. అరే భరణి చేసింది అయిపోయింది. ఆమెనొచ్చిన వాళ్ళు మరి బానే ఉంది. మంచి పొజిషన్‌లో ఉందని చెప్పేసి అంటున్నాడని స్టాండ్ తీసుకునే విధానం లేదు. ఇక అన్ని ఒక గొర్రె పోయి బయలు పడితే అన్ని గొర్రెలు బయలు పడినట్టుగా వీళ్ళందరూ ఒక దాంట్లోకి ఇక ఆయన మాట్లాడే మాటలకు వినేసి ఇక డైరెక్ట్ ఇప్పుడు ఒక జాకేసి లేపోద్దు అని అనుకుంటా ఉంటారు వీళ్ళు హౌస్‌లల్ల. తనజనిలాగా జాకేసి లేపకు, ఫ్లోరన్ జాకేసి లేపకు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇలాంటోళ్ళు జాకేసి లేపొద్దు అని అనుకున్న వాళ్ళు అక్కడికొచ్చి మళ్ళీ సంజననే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితదని తెలిసి కూడా ఈ నైట్ ఎక్కడైనా ఎలిమినేషన్ అయితరా ఎవరన్నా? ఏమన్నా నామినేషన్‌లోకి వచ్చిందా ఎలిమినేషన్ కావడానికి? బయట ఆడియన్స్ ద్వారా అయితందా? హౌస్ కంటెస్టెంట్ ద్వారా ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారా? కొంచెమన్నా ఆలోచన విధానం లేదా? ఏందో ఏమో అది తెలుసు అది ఎలిమినేషన్ అవ్వడని తెలిసి. ఇక ఆ అమ్మాయి తన సంజన గారిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. సంజన గారు వాకౌట్ అయింది ఆ హౌస్ నుంచెళ్ళి. ఆమె డైరెక్ట్ పోతున్నప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నా నటిస్తాడా ఫుల్ ఏడుస్తుండు. ఇమాన్యుయల్ అందరికంటే డీకోడ్ చేస్తాడు. హౌస్‌లో ఏం జరుగుతుంది? జరగబోయేది ఏంటిదన్నది డీకోడ్ చేసే విధానంలో ఇమాన్యుయల్ తోపు. ఆయన ఏడ్చే విధానం చూస్తే అంత ఫేక్ ఏడుపు అనిపించింది. హౌస్‌లో ప్రతి ఒక్కరు తర్వాత డీకోడ్ చేసుకోవచ్చు అని నాకనిపించింది.
ఇక్కడ హౌస్‌లో డీకోడ్ చేసేసి ఇది అటర్ ఫ్లాప్ అయితుందని తెలుసుకొని బిగ్ బాస్ ఏం చేసిండు, ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్‌కొచ్చేసింది. వీకెండ్ ఎపిసోడ్‌లో సంజన గారిని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకందరికి చూపిచ్చి, వాళ్ళకో టాస్క్ ఇచ్చేసి, వాళ్ళకో బిగ్ బాంబ్ లాంటి అలాంటివి ఇప్పిచ్చేసి, ఈమె నిజంగా ఎలిమినేషన్ అయితుందన్నట్టుగా నిరూపించేసి, ఈమెను తీసుకుపోయి సీక్రెట్ రూమ్‌లో పెడతాడన్నట్టు. సీక్రెట్ రూమ్‌లో పెట్టిన తర్వాత నామినేషన్ అయ్యేటప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఇయ్యడం అనేది జరిగే ప్రాసెస్ అన్నట్టు ఇది. ఇక ఆమె గురించి ఎవరైనా నెగెటివ్ మాట్లాడుకుని, ఏదైనా మాట్లాడుకున్నా ఇక పులిలాగా లేత్తది. ఫైర్ అయితది. మనకొక కంటెంట్ వస్తది. సూపర్ ఈమెయితే డిపెండ్ చేసుకోగలుగుతదన్న ఉద్దేశంతోటి ఇగ పైనన్ని నెగెటివ్ ఉందిగా క్లాస్‌లో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో హౌస్‌లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సంజన వైపు నెగెటివ్ కోణంలో ఉన్నారు కాబట్టికి, ఇగ ఇప్పుడు ఫైర్ అయితది. ఖచ్చితంగా ఏదో ఒకటి నిప్పు రాసుకుంటదనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకుపోయి సీక్రెట్ రూమ్‌లో పెట్టిండు. అది కరెక్టా? రాంగా? అనేది మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇగ వీకెండ్‌లో ఎవరు ఎలిమినేషన్ అయ్యిర్రు అని చూసినట్లయితే ప్రియా వీకెండ్‌లో ఎలిమినేషన్ అయ్యింది. ప్రియా వీకెండ్‌లో ఎలిమినేషన్ ప్రియా మన కళ్యాణి ఇద్దరు వీకెండ్‌లో బాటమ్‌లో 2లో ఉన్నారు. వాళ్ళిద్దరిలో ప్రియా ఎలిమినేషన్ అయిపోయింది. స్టేజ్ పైనకి రావడం జరిగింది. ఇప్పుడు ఫోర్త్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ 4కొచ్చినటువంటి హారిక డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటది స్టేజ్ పైన. నెక్స్ట్ వచ్చేసి లిప్సిక సాంగ్ పాడడం జరిగింది. నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ హరీష్‌కి కొంచెం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సంజన గారికి దొంగతనాలు చేసుకుంటా పోతే ఎలా అమ్మా అని చెప్పేసి స్వీట్ వార్నింగ్. దొంగతనాలు చేసుకుంటా పోతే దొంగల బ్యాచ్ అని చెప్పేసి ఒక బోర్డ్ కూడా ఎయాల్సి ఉంటదని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి కళ్యాణ్ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇయడం జరిగింది. కళ్యాణ్ పులిహోర కలుపుతున్నావా అని అడిగిండో మరి ఏం అడిగిండో తెలీదు. స్వీట్ వార్నింగ్ అయితే కళ్యాణ్‌కి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ దివ్య నిఖితకు ఇచ్చినటువంటి పవర్ వల్లనే ఆ పవర్‌ని తీసేయడం జరిగింది. ఆమె ఎంటర్ అవ్వడం జరిగింది. తెలుసు కదా ఇది. ఇది అంటే ఈ వీకెండ్‌లో జరగబోతుంది. ఇంకా నాగ్ సార్ ఏదో ఫుల్ ఫైర్ అయితాడు. ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉంటది అని అనుకుంటున్నాం. అంత ఫైర్ ఏం లేదు. నార్మల్‌గా జరిగింది. ఆల్రెడీ సాటర్‌డే షూటింగ్ అనేది అయిపోయింది. సండే షూటింగ్ రేపు జరుగుతదన్నట్టు. సండే షూటింగ్ కూడా ఇయాల జరుగుతది గానీ ఆఫ్టర్‌నూన్ మనకు రేపు తెలుస్తది. అది తెలిసిన వెంటనే నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఇది మనకు జరగబోయేది. నా రివ్యూస్ గనక నచ్చినాయనుకోండి, నా వీడియోస్ గనక నచ్చినాయనుకోండి, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.